ఎస్, పొరపాటున నేను తప్పు చేసినా కూడా పెళ్ళానికి సపోర్టుగా నిలబడటం మొగుడుగా నీ బాధ్యత. ఈ క్షణం నుంచి నువ్వు అలాగే ప్రవర్తించాలి, అలాగే బాధ్యతగా ఉండాలి. లేకపోతే నువ్వు జీవితాంతం బాధపడే నిర్ణయం నేను తీసుకోవాల్సి వస్తుంది. అంటే అర్థం కాలేదా? నేను కోరుకున్న విధంగా నువ్వు ప్రవర్తించకపోతే వెంటనే నీకు డైవర్స్ ఇచ్చేస్తాను. డైవర్సా? ఎస్, డైవర్సే ఇచ్చేస్తాను. సంపాదన లేని మొగుడుతోనైనా కాపురం చెయ్యొచ్చేమో కానీ పెళ్ళాన్ని సపోర్ట్ చేయని మొగుడుతో మాత్రం కాపురం చేయకూడదు. అందుకే డైవర్స్ ఇచ్చేస్తాను అంటున్నా. ప్లీజ్ ఐశ్వర్య, ప్లీజ్ దయచేసి డైవర్స్ అనే మాట మాట్లాడద్దు. భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం అనేది మన ఇంటా వంట లేదు. అలాంటి మాట కూడా మన ఇంట్లో ఇంతవరకు వినపడలేదు. అలాంటిది మనం డైవర్స్ తీసుకున్నామంటే మమ్మీ డాడీ చాలా బాధపడతారు. ఈ వయసులో మనవన్నో మనవరాలను వాళ్ళ చేతుల్లో పెట్టి సంతోష పెట్టాలే గాని ఇలా డైవర్స్ తీసుకుని వాళ్ళని బాధ పెట్టకూడదు. దయచేసి ఇంకెప్పుడు డైవర్స్ ప్రస్తావన తీసుకురావద్దు. అది నా చేతుల్లో లేదు, నీ చేతుల్లో ఉంది, నీ చేతల్లో ఉంది. ఏంటి, మన కంపెనీ మేనేజర్ వాళ్ళు వస్తున్నామని చెప్పి ఫోన్ చేశారా? అవును డాడ్, రేపు మన A1 మసాలా కంపెనీ యానివర్సరీ ఉంది కదా, ఆ ఏర్పాట్లకి సంబంధించి మీతో ఏదో చెప్పాలంట, అందుకోసమే వస్తున్నారు. ఆహా, యానివర్సరీ ఏర్పాట్ల గురించి మేనేజర్ మనకి చెప్పడం ఏంటి? మనం చెప్పిన ఏర్పాట్లు కదా అతను చేయాలి. కరెక్టే వదినా, మనం చెప్పిందే వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళేదో చెప్పాలనుకుంటున్నట్టున్నారు, విందాం, తప్పే ఉంది? అవును, తప్పే ఉంది. నమస్కారం సార్. నమస్తే, రండి రండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం, కూర్చోండి. పర్లేదు సార్. మన కంపెనీ యానివర్సరీకి మీరు చెప్పినట్టుగానే ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్ గా చేశాం సార్. గుడ్, వెరీ గుడ్. ఈసారి మన కంపెనీ యానివర్సరీని ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లా చేయాలనుకుంటున్నాం సార్. ఓకే ఓకే. మాతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆటపాటల్లో పాల్గొనాలని మా కోరిక సార్. ఏంటి, మా ఫ్యామిలీ మెంబర్స్ మీతో పాటు కలిసి ఆటపాటల్లో పాల్గొనాలా? అంతేకాదు మేడం, అక్కడికొచ్చిన భార్యాభర్తలకి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఆ పోటీల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి. బెస్ట్ కపుల్ గా ఎన్నికైన వారికి ఆనందవర్మ గారి దంపతుల చేతుల మీదుగా ప్రైజ్ ఇప్పించాలని మా కోరిక. ఇంపాసిబుల్. మేం మీతో కలిసి ఆటల పోటీల్లో పాల్గొనటం ఇంపాసిబుల్. కావాలంటే ఆ పోటీలు మీ వర్కర్స్ మధ్య పెట్టుకోండి. గెలిచిన వాళ్ళకి మావయ్య గారు వాళ్ళు బెస్ట్ ప్రైజ్ ఇస్తారు. అంతేకాని మేం మీతో కలిసి పార్టిసిపేట్ చేయడం ఏంటి? నాన్సెన్స్. అలా చేస్తే తప్పే ఉందక్క. మామయ్య గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదక్క, మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ మన కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లే అని.
వాళ్ళు మన కుటుంబ సభ్యులు అనుకున్నప్పుడు వాళ్ళతో కలిసి ఆడి పాడితే తప్పే ఉంది. శ్యామ, ఇలాంటి విషయాలు నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. శ్యామ మాట్లాడింది కరెక్టేగా వదినా. ఎప్పుడు డాడీ చెప్పే మాటే ఇప్పుడు శ్యామ చెప్పింది. ఏమంటారు డాడ్? ఎస్, శ్యామ చెప్పింది 100% కరెక్ట్ రా. మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు సంవత్సరం అంతా మన కోసం కష్టపడుతున్నారు. మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం వాళ్ళ కష్టం. సంవత్సరం అంతా వాళ్ళు పడ్డ కష్టాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండేది ఇలాంటి సెలబ్రేషన్స్లోనే కదా. సో వాళ్ళని సంతోషపెట్టడం మన బాధ్యత. మీరు అనుకున్నట్టుగా ఆ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకోండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అటెండ్ అవుతాం. ఓకే? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యామ, నా ప్రతి అడుగుకి నువ్వు అడ్డం పడుతున్నావు. తొందరలోనే నీ అడ్డు తొలగించుకోవాలి. ఏంటి శ్యామ, ఆ. ఒలింపిక్స్ చూస్తున్నావు? ఇన్స్పిరేషన్ కోసమా, ప్రిపరేషన్ కోసమా? అంటే అంటే నీ భాషలో చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణ, ప్రిపరేషన్ అంటే సన్నాహం. రేపు జరగబోయే గేమ్స్లో ప్రైజ్లన్నీ నువ్వే కొట్టేయడానికి ఈ ఒలింపిక్స్ చూస్తూ ప్రేరణ పొందుతున్నావా, సన్నాహం అవుతున్నావా అని అడుగుతున్నాను. చచా, అదేం లేదండి. పిల్లలు టీవీ చూస్తూ చూస్తూ వైదేహాక పిలిచేసరికి ఇప్పుడే వెళ్ళారండి. ఓ అవునా, నేను ప్రేరణో సన్నాహమో అనుకున్నానులే. శ్యామ, నేను నీలాగా అచ్చ తెలుగు మాట్లాడుతుంటే కొత్తగా ఉంది కదా. అదేనండి మన తెలుగు భాష గొప్పతనం. నిజమే శ్యామ, మన తెలుగు భాషకి ప్రాచీన హోదా వచ్చినా కూడా ఎప్పటికీ పాతపడదు, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఇంతకీ రేపు ఫ్యాక్టరీలో నువ్వు ఏ ఆటలు ఆడదాం అనుకుంటున్నావు? వాళ్ళు ఏ ఆటలు పెడితే ఆ ఆటలు ఆడతాను. నీకు ఏ ఆటలు వచ్చు? నాకు తొక్కుడు బిళ్ళ, కోతి కుమ్మచ్చి, ఇంకా అవే కాదు, ఇంకా చాలా ఆటలు వచ్చండి. అబ్బో, నీకు చాలా ఆటలు వచ్చే. అయితే ఇంకే, రేపు ఏ ఆటలు పోటీ పెట్టినా గెలుపు నీదే, ప్రైజ్ కూడా నీదే. అబ్బచ్చా, ఏ ఆటల పోటీలో అయినా గెలుపు నీ పెళ్ళాందేనా? ప్రైజ్ నీ పెళ్ళానికేనా? అసలు రేపు మీరు అక్కడికి వస్తేనే కదా ఆటలు ఆడడానికి, గెలవడానికి, ప్రైజ్ తీసుకోవడానికి.
విధి ఆడే వింత నాటకంలో మీరు కీలు బొమ్మలు అవుతారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆడబోయే సరికొత్త నాటకంలో ఖచ్చితంగా మీరు తోలు బొమ్మలు అవుతారు. శ్యామా, ఏంటత్తయ్య గారు? శ్యామా, అఖిల్ రూమ్ లో లేడు, ఇంకా రాలేదా? రాలేదత్తయ్య గారు. ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? అది ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ కి వెళ్తానని చెప్పారు. ఓ వచ్చేసరికి లేట్ అవుతుందని కూడా చెప్పారు. ఓ లేట్ అవుతుందని చెప్పాడా? మ్మ్. అయితే సరే, నువ్వు పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ అత్తయ్య గారు. అఖిల్ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి నా ప్లాన్ ఇక లేట్ చేయకూడదు, వెంటనే అమలు చేసేయాలి. కన్నయ్య, నీ దయ వల్ల ఈ రోజు నాకు చాలా చాలా బాగా గడిచింది. ఉదయం అఖిల్ బాబు కలువ పూలు తెచ్చిచ్చారు. ఇద్దరం కలిసి నీకు మాల వేశాము. రేపు కంపెనీలో జరిగే ఆటపాటల్లో మనం కూడా పాల్గొందాము అని నేనంటే దానికి అఖిల్ బాబు మామయ్య గారు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు అత్తయ్య గారు నాకు గుడ్ నైట్ చెప్పి వెళ్లారు. ఇలా ప్రతిరోజు సంతోషంగా గడిచేలా ఆశీర్వదించు కన్నయ్య. ఇక్కడ దీపం ఆరితే కానీ అక్కడ నా ప్లాన్ వర్కౌట్ అవ్వదు. చిలకమ్మా, చిలకమ్మా, ఏటమ్మ గారు? బయట కృష్ణుడి దగ్గర దీపం ఆరిపోయింది. ఆవిడ గారికి చెప్పు, వెళ్ళి వెలిగించుకుంటుంది. అలాగే రమ్మగారు. అమ్మా, అమ్మా, ఏంటి చిలకమ్మా? కన్నయ్య దగ్గర దీపం కొండెక్కినదమ్మా. ఏంటి, కన్నయ్య దగ్గర దీపం కొండెక్కిందా? అవునమ్మా. అయ్యో, రేపు మన కంపెనీలో అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే ఇవాళ దీపం కొండెక్కిందేంటి? ఇదేమీ అపశకునం కాదు కదా? శ్యామా, ఈ గాజు పెంకులు నీకు గుచ్చుకుంటే రేపు గేమ్స్ ఆడటం కాదు కదా, కనీసం కాలు కింద పెట్టి నడవను కూడా నడవలేవు. పూర్తిగా బెడ్ రెస్ట్ లో ఉంటా. వెళ్ళి వెలిగించొస్తాను.
కింద గాజు బెంకులు కూడా చూసుకోకుండా అంత హడావుడిగా వెళ్తున్నావు. ఎక్కడికి శ్యామా? కన్నయ్య దగ్గర దీపం కొండెక్కిందంట, వెలిగిద్దామని హడావిడిగా వెళుతూ కింద చూసుకోలేదు. అవును, అసలు ఇక్కడికి గాజు పెంకులు ఎలా వచ్చాయి? అదే నాకు అర్థం కావడం లేదండి. చిలకమ్మ ఇట్రా. ఏమిటి బాబు? ఇక్కడ గాజు పెంకులు ఎలా వచ్చాయి? అది 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 అని నసుగుతావేంటి? మెట్లపైకి గాజు పెంకులు ఎలా వచ్చాయని అడుగుతున్నాను. అది భయపడతావేంటి చిలకమ్మ? జరిగింది చెప్పు. ఏం జరిగింది వదినా? ఇందాక చిలకమ్మ గాజు గ్లాస్ తో మంచినీళ్లు తెస్తుంటే చేయి జారి గ్లాస్ కింద పడి పగిలిపోయింది. అప్పుడు క్లీన్ చేసింది. మరి ఇంకా కొన్ని గాజు పెంకులు మిగిలిపోయినట్టున్నాయి, చూసుకోనుండదు. ఆ విషయం చెప్పడానికి భయపడుతున్నట్టుంది. ఓనమ్మో, పచ్చ అబద్ధాలు చెప్పిస్తున్నది. అంటే ఐశ్వర్యమ్మయ్య ఇక్కడ ఈ గాజు ముక్కలు వేసినదనమాట. సర్లే, శుభ్రంగా క్లీన్ చేయి. అలాగే బాబు. పద్ద శ్యామ, దీపారాధన చేద్దు గాని. అఖిల్ రాకుండా ఉండుంటే నా ప్లాన్ చక్కగా వర్కౌట్ అయ్యుండేది. ఈ పాటికి శ్యామ కాలులోంచి బ్లడ్ గోదావరి ఫ్లడ్ లా వచ్చేది. ఛ! శ్యామా, భోంచేసావా? లేదండి. అదేంటి శ్యామా, నేను డిన్నర్కి వెళ్తున్నాను, బయటే తినేస్తాను, నేను తినేమని చెప్పాను కదా. మీరు లేకపోయేసరికి నాకు ఆకలి కూడా వేయలేదండి. ఏంటి అఖిల్ బాబు అలా చూస్తున్నారు? నేను లేనని ఇలా అన్నం మానేస్తే ఎలా శ్యామా? నిజంగానే నాకు ఆకలి వేయలేదు అఖిల్ బాబు. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఆకలేసింది, పద. శ్యామ, రేపు యానివర్సరీకి నువ్వు అక్కడికి రాకుండా చేద్దాం అనుకుంటే కుదరలేదు. కానీ అక్కడికి వచ్చాక మాత్రం ఏదో ఒకటి చేస్తా, నిన్ను ఓడిస్తా.